సెలబ్రిటీల పిల్లలంటే ఏ పబ్బుల్లోనూ, పార్టీల్లోనూ లేదంటే ఏ ఇతర దేశాల్లోనూ ఎంజాయ్ చేయడానికి వెళ్తా ఉంటారు. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతారు. కానీ అకిరా ఏంటి? ఏదో సింపుల్‌గా టెంపుల్స్‌కొచ్చి ఏదో చిన్న తాళ్ళు కట్టుకునో, లేదంటే ఏదో ఒక స్వామీజీలాగా, లేదంటే ఒక స్వామీజీ పక్కన తన అసిస్టెంట్‌లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఇలా ఇదే విధంగా ఎప్పుడు కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇతర ఏ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కానీ. అంటే అటు బిజినెస్ మ్యాన్‌కైనా వాళ్ళ పిల్లలుంటారు. వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ఏదో పార్టీలకి, పబ్ కల్చర్‌కి తిరుగుతా ఉంటారు. అలవాటు పడతా ఉంటారు. కానీ ఇక్కడ ఫస్ట్ టైమ్ అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, వాళ్ళ అబ్బాయి అఖీరా కూడా ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు. ట్రెండ్ సెట్ చేస్తారు అనే విధంగానే ఆయన నడవడిక కూడా ఉందేమో అనిపిస్తుంది. అఖీరా చాలా ఇంట్రెస్ట్ అట. టెంపుల్స్ మీద కావచ్చు, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళ మీద మంచి అభిప్రాయం ఉందట తనకి. దాని గురించి తెలుసుకోవాలనే తత్వం కూడా తనలో ఉందట. ఇక్కడ అసలు టెంపుల్స్ అనేవి ఎంత ప్రాచీనమైనవి, దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటూ, దాని యొక్క విశిష్టతను తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటినుంచో అడుగుతూ ఉండేవాడట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిలాగే తనకి కూడా చాలా బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటాడట. సో, ఈసారి పవన్ కళ్యాణ్ గారు టూర్‌కి వెళ్తా అన్నప్పుడు నేను వస్తానని తను ఎప్పుడో అడిగితే, తనను కూడా తీసుకుని వెళ్ళి ప్రతి గుడి కోసం, ఆ గుడి వెనుకున్నటువంటి చరిత్రను, ఆ గుడి యొక్క విశిష్టతను కూడా అటు ఆనంద్ సాయి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటూ చాలా విషయాలను తన మైండ్‌లోకి ఎక్కించుకుంటున్నాడట. అప్పుడు మొన్నటికి మొన్న తను కాశీ వెళ్ళాడు. కాశీలో కూడా కాశీ అంతా తిరుగుతూ అనేక ప్రాంతాలు కూడా దర్శించుకుంటూ వచ్చాడు. మళ్ళీ అంటే ఎప్పుడో మనకి మహా అయితే ఏ ఐమాక్స్ దగ్గరో, లేదంటే అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సినిమా హాల్స్ దగ్గర సినిమా చూడడానికి అటు పవన్ కళ్యాణ్ గారిది కానీ, రామ్ చరణ్‌ది కానీ, మెగా ఫ్యామిలీకి లేకపోతే కల్కి లాంటి సినిమాకి కూడా వచ్చిన సందర్భాలు చూసాం. కానీ ఎప్పుడు బయటకు రానటువంటి అఖీరా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం, ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. కొత్తగా అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి సెలబ్రిటీస్ పిల్లల్లా కాదు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు. అఖీరా అంటే వేరు. తన నడవడిక ఎలా ఉంటుందో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను చాలా బలంగా పుణికిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిలో మనం ఏ యాంగిల్ అయితే ఇష్టపడుతున్నామో, ఏ నిజాయితీనైతే మనం చూసి ఆకర్షితులయ్యామో, ఏ సేవా దృక్పథాన్ని మనం ఆయనలో చూసి ఆయనకి బలంగా అభిమానులమయ్యామో, అయన్నీ కూడా అఖీరాలో బలంగా నింపుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తను ఏ సినిమా హీరో అవుతాడా, లేదంటే తనకి నచ్చినటువంటి ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, దేంట్లో అయినా వెళ్ళొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిలా ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని తనలో తీసుకోవడం అనేది చాలా మంచి లక్షణంగా మనం చూడొచ్చు. రేపొద్దున తను ఏ స్థాయికి వెళ్ళినా కూడా దాన్ని వదలడు అని అనడానికి ఇది జస్ట్ శాంపుల్‌లా మనం ఉదాహరణగా చూడొచ్చు. డెఫినెట్‌గా తనకి మంచి ఫ్యూచర్ ఉండబోతుంది. ఇప్పటికే చాలామంది తన ఎంట్రీ కోసం, సినిమాల్లో తన రాక కోసం వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సినిమాలు తగ్గించేయటం, ఆ లోటుని అఖీరా భర్తీ చేయాలనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్‌లో తను రావాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి అఖీరా సినిమాల్లోకి వస్తే గనక రేపొద్దున్నే తన ఫ్యానిజాన్ని ఎలా పెంచుకుంటాడు అనే దానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని, నిజాయితీని తన వారసత్వంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలనే మనసుని రేపొద్దున మరీ ముందుకు వస్తే ఎలా ఉండబోతుందో త్వరలో చూడబోతున్నాం. సో, డెఫినెట్‌గా తను ఏ సినిమాలోకి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలా ఉంటారో, ఒక శిఖరంలా ఉంటారో, అదే స్థాయిలో అఖీరాని కూడా మనం చూడొచ్చు అనడానికి ఇది జస్ట్ చూడొచ్చు. అంటే సెలబ్రిటీస్ పిల్లలు ఎప్పుడు జల్సాలకి, పబ్బుల్లోనే కాదు, టెంపుల్స్‌లో మన సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవడంలో కూడా ముందుంటారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరాని చూస్తే అర్థమవుతుంది.